దేశాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని, కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విధానాలు దేశానికి హాని కలిగించే విధంగా ఉన్నాయని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం దేవరకద్ర నియోజకవర్గంలో వివిధ మండలాల పరిధిలో గల గ్రామాలలో డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, దేశ ప్రజలంతా మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దేశాన్ని ముక్కలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి మాటలను ప్రజలు నమ్మవద్దని ఆమె కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని డీకే అరుణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, ఎగ్గని నరసింహులు, పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ ఊరికి పోయినా చెప్తున్నారు, అది చూసి ఓర్చుకోలేక ఈరోజు అరుణమ్మని తిడుతున్నారు. అరుణమ్మ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అరుణమ్మ ఏం చేసిందని అడుగుతున్నారు. ఈడ ఉన్నటువంటి అందరూ కూడా ఆయన ఇంతకుముందు కొడంగల్ పోటీ చేసిండు. నేను ఇంతకుముందు గద్వాల పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన. ఒకసారి మంత్రిగా ఉన్నా, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. మరి గద్వాల నియోజకవర్గంలో పోయి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి సంబంధాలు ఉంటాయి. మరి గద్వాల నియోజకవర్గంలో సాగునీరు అందించింది ఎవరు? ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చింది ఎవరు? అరుణమ్మ నా కాదా, ఒకసారి పోయి నన్ను చూసిరామని చెప్పాలి. మరి కొడంగల్ ఎందుకు ఎండబెట్టిండు? ఒక చుక్క నీళ్లు లేకుండా, తాగనింక నీళ్లు లేవు, మన పంటలకు నీళ్లు లేవు, రోడ్లు లేవు, అధ్వానమైనటువంటి స్థితిలో ఇలా కొడంగల్ ఉంది. ఆ కొడంగల్లో ఈరోజు పెద్ద పెద్ద రోడ్డు వేస్తుందంటే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆ ప్రాంతంలో, వెనుకబడిన ప్రాంతంలో రోడ్ల పనులు నడుస్తున్నాయి. మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఈ జిల్లా అభివృద్ధి కోసం అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో లేనప్పుడు కానీ అహర్నిశలు ఈ జిల్లా రైతాంగం కోసం, ఈ జిల్లా ప్రజల కోసం, ఈ జిల్లా యువత కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తిగా మీరందరూ ఆదరించండి. కల్వకు మళ్ళా రేవంత్ రెడ్డి తను సాగడని మళ్ళా కల్వకుర్తికెళ్ళి ఇంకో ఆయన తొలుకొచ్చిండు పార్లమెంటుకు. అంతకుముందు కూడా కల్వకుర్తి ఆయనే గెలిపించి పంపించండి. ఇక్కడ మన పార్లమెంట్లో ఏం జరగలే. అంతకుముందు కూడా జయపాలని గెలిపించండి 2 సార్లు. చేసింది ఏమీ లేదు. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, గెలుస్తున్నారు, పోతున్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలకు మరి ఈరోజు ఆదరించండి. పాలమూరు బిడ్డగా, మీ అందరి అక్కగా, చెల్లెలుగా మీ అరుణమ్మని ఆదరించి గెలిపండి. నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందించేటటువంటి విధంగా అరుణమ్మ పనిచేస్తుందని చెప్పి మీకు అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఏడపైన అందరు పేదవాళ్ళు ఇల్లు అడుగుతున్నారు. అమ్మ ఇల్లు కావాలి, మాకు ఇల్లు లేవని. నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇల్లు ఖచ్చితంగా పేదవాళ్ళకి అందరికీ గ్రామాన ఎవరికి ఇండ్లు లేవో వాళ్ళకి ఇండ్లు ఇప్పించే బాధ్యత డీకే అరుణమ్మ తీసుకుంటుందని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. పైన ఇందిరమ్మ పార్టీ లేదు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఈడ కర్ణాటకలో, తెలంగాణలో తప్పితే దేశంలో కాంగ్రెసే లేదు. రేపు ఎక్కడ చూసినా మోదీ 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 ఉన్నాడు. దేశంలో మళ్ళా వచ్చేది మోదీ ప్రభుత్వమే. ఈరోజు పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చేది కూడా నరేంద్ర మోదీ గారే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈరోజు పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాడు. నరేంద్ర మోదీ ఇండ్లని పెట్టుకోలే పేరు. ఇందిరమ్మ లేకపోయినా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు వీళ్ళు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్న పేరు పెట్టిండు. నరేంద్ర మోదీ ఇండ్లని పెట్టలే పేరు దానికి. కాబట్టి పేదవాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి పేదవాళ్లకు గ్రామాన ఇండ్లు లేని వాళ్ళకందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత మరి మీ అక్క అరుణమ్మదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రేపు వచ్చేటటువంటి 13వ తారీఖు ఎన్నికల్లో భారీ మెజార్టీతో దేశం కోసం నరేంద్ర మోదీ గారిని, ఈ పాలమూరు యొక్క అభివృద్ధి కోసం మరి మీ పాలమూరు బిడ్డ అయిన డీకే అరుణమ్మని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కారం చేసి కోరుకుంటూ, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అందరికీ వైద్యం అందలే. ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన 10 ఏళ్ల లోపల పెద్ద ఎత్తున ఈ దేశంలో అనేక మార్పులు, పేదవాళ్ళ లోపల, పేదవాళ్ళ ఇళ్ల లోపల ఉన్నటువంటి వాళ్లకు అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు. పేదవాళ్ళకి అందరికీ ఇన్నేళ్ళైనా పేదవాళ్ళకి ఇళ్లలో ఆడబిడ్డలు బాత్రూమ్ పోవాలంటే చెమ్ము పట్టుకొని పోవాలి. అటువంటి ఆడబిడ్డలు ఆత్మగౌరవం కోల్పోద్దని ప్రతి ఒక్కరికి కూడా మరుగుదొడ్ల నిర్మాణం చేపించి ఇచ్చిండ్రు. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఎవరు కూడా పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడాలని మరి కరోనా టీకాలు
ఫ్రీగా వేసి పేదవాళ్ళ ప్రాణాలు కాపాడిండు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డు మీద ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యము ఇప్పటిదాకా ఇచ్చిండు. మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చి 5 సంవత్సరాలు ఇవ్వబోతున్నాడు. ఈరోజు మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద, ఉజ్వల అంటే పేదవాళ్ళందరూ కట్టెల పైన వంట చేసుకునేటటువంటి పేదవాళ్లకు, ఆడపిల్లలకు, మహిళలు ఆ యొక్క పొగతోనే వాళ్ళ కళ్ళు పాడు కావద్దు, కనుచూపు తగ్గొద్దు. చిన్న వయసులోనే వాళ్ళ పొగ పీల్చి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. చిన్న వయసులోనే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి. మహిళలందరూ కూడా ఆరోగ్యాన్ని చిన్న వయసులోనే వాళ్ళ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. కట్టెల పైన వంట చేసని పేదవాళ్ళు గ్యాస్ కనెక్షన్లు కొనలేకపోతుందని వాళ్ళ బీదరికం వల్ల అని ప్రతి ఒక్క పేద మహిళకు ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించింది నరేంద్ర మోదీ గారు అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరు మోదీ మోదీ మోదీ, ఈ ఓటు మోదీకే, ఈ దేశం కోసం మోదీ ఉండాలని ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున మోదీ గారికి ఓటాలని నిర్ణయం చేసుకుంటే, ఎట్టనన్నా మోదీ మోదీ అంటున్నారు, దీన్ని చెడపగొట్టాలి, ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందో దాన్ని తీసేస్తాడు, రిజర్వేషన్లు తీసేస్తాడు అని నిన్న మొన్నటి నుంచి అబద్ధం చెప్పి ప్రజల్ని చేయబట్టేటటువంటి విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఊర్లో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ దీన్ని తీవ్రంగా ఖండించి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ దేశాన్ని ముక్కలు చేసే గుణాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం.